అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ యొక్క మాటలను ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా, వాక్యాన్ని జాగ్రత్తగా మనం గ్రహించాలి, వాక్యానికి లోపడాలి. వాక్యము లేనిది మన జీవితాలలో వెలుగు లేదు కనుక ప్రియ దేవుని బిడ్డరా, యెషయా గ్రంథంలో నుండి 44వ అధ్యాయము 20వ వచనాన్ని చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 20వ వచనాన్ని చదివి సహాయం చేయండి. చదువుతున్నారా? వాడు బూడిద తినుచున్నవాడు వాడు మనసు మోసమైపోయినదై తప్పుదారిని వాడు తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొని జాలననియు నా కుడి చేతిలో అబద్ధమున్నది గాక అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దైవలేఖన గ్రంథంలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ఒక మాటను మాట్లాడుతూ ఉన్నది. బూడిదను తినుచున్నాడు అనుటకు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ఒక మాటను మాట్లాడుతూ ఉన్నది. ఏమని మాట్లాడుతూ ఉన్నది అంటే, బుద్ధిహీనత వారిలో ఉండగా, బూడిదను తినుచుండగా, కలహం ఉండగా, విరోధం ఉండగా, మత్సరం ఉండగా, ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, బుద్ధిహీనుడు తమ హృదయాన్ని సరిచేసుకోడు. బుద్ధిహీనుడు ప్రవర్తనను మార్చుకోలేడు. స్వభావాన్ని మార్చుకోలేడు. బుద్ధిహీనుడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా మాట్లాడుతూ ఉన్నటువంటి లేఖన గ్రంథములో నుండి మాట్లాడుతూ ఉండగా మాటని ఇంకొకసారి చదవండి. వాడు బూడిదను తినుచున్నాడు, వాడి మనసు మోసపోయినదై తప్పుదారిన వాడిని తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొని జాలడని నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియు అనుకున్నటకు వానికి బుద్ధి చాలదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది. ప్రియులైనటువంటి దేవుని బిడ్డల పరిశుద్ధ వాక్యము చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నా కుడి చేతిలో తప్పిదం ఉన్నదనని తన తప్పిదాన్ని సరిచేసుకోలేడండి. దావీదు మహారాజు ఏం చేసిండు అనంటే, తన తప్పును ఒప్పుకున్నాడు, తన దోషాన్ని ఒప్పుకున్నాడు, అక్రమాన్ని ఒప్పుకున్నాడు, అన్యాయాన్ని ఒప్పుకున్నాడు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, తొలగిపోతున్నామేమో, తప్పిపోతున్నామేమో, మార్గాన్ని ఇడిచిపోతున్నామేమో, ప్రభువును మరిచిపోతున్నామేమో, ప్రభు మార్గంలో నిలవలేకపోతూ ఉన్నామేమో, మనము సరిచేసుకునేటటువంటి మనసుందా? కృంగిపోతున్నటువంటి జీవితాలలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ పాప దోషము మనల్ని ఎంటాడుతూ ఉన్నదో, ఏది మనలను మృంగివేస్తూ ఉన్నదో, ఏది మనల్ని కృంగదీస్తూ ఉన్నదో అని మనం సరిచేసుకుంటున్నామండి. సరిచేసుకునేటటువంటి విధానం ఉందా? దేవునికి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా లెక్కప్పు చెప్పుకునేటటువంటి విధానం ఉన్నదా? దిద్దుబాటు వరంటే మనిషి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా తన తప్పిదాన్ని సరిచేసుకోవటమే దిద్దుబాటును గురించి మాట్లాడుతూ ఉన్నది.